మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వందే భారత్ ఎక్స్ప్రెస్ భారతదేశ రైలు ప్రయాణంలో మార్పులను తీసుకొచ్చిన ప్రాజెక్ట్గా నిలిచింది. ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన తొలి సెమీ హై స్పీడ్ ట్రైన్ కావడం గమనించాలి. 2019 ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్, కంఫర్ట్, డిజిటల్ ఫీచర్లతో ప్రయాణికులకు వినూత్న అనుభవాన్ని అందిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలను అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నా ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయా అన్నదానిపైన చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ రైళ్ల టికెట్ ధరలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ సేవలు వాడుకోవాలనే తక్కువ ఆదాయ వర్గాల ప్రయాణికులు అధిక ఛార్జీల వల్ల వెనక్కి తగ్గుతున్నారు. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇంకా సాంప్రదాయ రైళ్లకే మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ప్రయాణికులు అయితే బస్సులు, కార్లు వంటి ఇతర ప్రయాణ మార్గాలను చూస్ చేసుకుంటున్నారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఛార్జీలను తగ్గించేందుకు ఆలోచిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. వందే భారత్ సేవలు సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ధరలు తక్కువగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపైన అధికారికంగా ప్రకటన చేయకపోయినా కీలక వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం ట్రైడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ పైన పరిశీలన చేస్తుందంటున్నారు. హై ఇన్కమ్ ప్రయాణికులకు పూర్తి ఛార్జీ వసూలు చేస్తూ మధ్యతరగతి వారికి తగ్గింపు ఉండాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెద్ద మొత్తంలో ప్రయాణికులు వందే భారత్ సేవలను వినియోగించుకోగలుగుతారు. ఒకవేళ ఛార్జీలు తగ్గితే వందే భారత్ ప్రయాణం అంటే ఖరీదైనదన్న భావన తొలగిపోతుంది. ప్రజల నమ్మకం పెరిగి ఈ రైళ్ల పట్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది రైల్వే ఆదాయానికి కూడా సహకరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వందే భారత్ ట్రైన్ ట్రావెల్ అనేది కేవలం వేగవంతమైన ప్రయాణమే కాదు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే మార్గం కూడా. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడం వల్ల ప్రయాణికులకు కారు, బస్సు వంటివి ఉపయోగించాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఇది పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ తగ్గింపులో ఇది కొంతమేరకు ఉపశమనంగా మారుతుంది.